الله 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 الله. السلام عليكم ورحمة الله وبركاته. إن الحمد لله نحمده ونستعينه ونستغفره ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا. من يهده الله فلا مضل له ومن يضلله فلا هادي له. وأشهد أن لا إله إلا الله وحده لا شريك له وأشهد أن محمدا عبده ورسوله. يا أيها الذين آمنوا اتقوا الله حق تقاته ولا تموتن إلا وأنتم مسلمون. يا أيها الناس اتقوا ربكم الذي خلقكم من نفس واحدة وخلق منها زوجها وبث منهما رجالا كثيرا ونساء واتقوا الله الذي تساءلون به والأرحام إن الله كان عليكم رقيبا. يا أيها الذين آمنوا وقولوا قولا سديدا يصلح لكم أعمالكم ويغفر لكم ذنوبكم ومن يطع الله ورسوله فقد فاز فوزا عظيما. أما بعد فإن خير الحديث كتاب الله وخير الهدي هدي محمد صلى الله عليه وسلم وشر الأمور محدثاتها وكل محدثة بدعة وكل بدعة ضلالة وكل ضلالة في النار. أرسله بالحق بشيرا ونذيرا. وقال الله سبحانه وتعالى في الموضع الآخر: أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم إنا أعطيناك الكوثر فصل لربك وانحر إن شانئك هو الأبتر. وقال رسول الله صلى الله عليه وسلم: كل بني آدم خداع وخير الخداعين التواضعون. وقال سبحانه وتعالى في موضع آخر: سبحانك لا علم لنا إلا ما علمتنا إنك أنت العليم الحكيم. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي. ربي زدني علما ربي زدني علما ربي زدني علما. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు కారుణ్య ప్రదాత తీర్పు దినపు యజమాని స్వర్గ నరకాల సృష్టికర్త మరియు అందులో ప్రవేశాన్ని కల్పించేవాడు కరుణించేవాడు పశ్చాత్తాపాన్ని అంగీకరించేవాడు తీర్పు దినపు యజమాని అయినటువంటి అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకి సర్వ శుభాలు ఆరాధనలు స్తోత్రాలు చెందుగాక. మరియు మానవుడిని సృష్టించిన తర్వాత వారి యొక్క హితోపదేశం కొరకు వారి యొక్క రుజుమార్గం కొరకు వాళ్ళని సృష్టించిన తర్వాత ఇంటే వదిలిపెట్టకుండా వాళ్ళని సన్మార్గం చూపించడానికి గాను వాళ్ళ నుంచే వాళ్ళలోని వాళ్ళ యొక్క సోదరులైనటువంటి ప్రవక్తలను ఆదం అలైహిస్సలాం మొదలుపెట్టి చిట్ట చివరి ప్రవక్త కారుణ్యమూర్తి అయినటువంటి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వరకు ప్రవక్తల పరంపరను జరిగిన తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మానవుల యొక్క హితోపదేశం కొరకు వారికి అనేక గ్రంథాలను కూడా వసిలేడు ప్రవక్తలు. సర్వ ప్రవక్తలపై అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క శుభాలు కారుణ్యం పొడిగాక. ప్రత్యేకించి చిట్ట చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపైన ఆయన యొక్క అమితమైన కారుణ్యము శుభాలు పొడిగాక. ఆమీన్. అల్లాహుమ్మా సల్లి అలా ముహమ్మద్ వ అలా ఆలి ముహమ్మద్ కమా సల్లైత అలా ఇబ్రాహీమ వ అలా ఆలి ఇబ్రాహీమ ఇన్నక హమీదుమ్ మజీద్. అల్లాహుమ్మా బారిక్ అలా ముహమ్మద్ వ అలా ఆలి ముహమ్మద్ كما باركت على إبراهيم وعلى آل إبراهيم إنك حميد مجيد. సోదరులారా, ఈరోజు మీ ముందు అల్లాహ్ యొక్క నామంతో ప్రారంభిస్తున్నాను.
తొలగింపబడినటువంటి శైతానికి నుండి అల్లాహ్ సాకి వేడుకుంటూ ఆయన యొక్క శుభనామంతో మీ ముందు ఎవరి ఏ ప్రవక్త తర్వాత అయితే, ఏ మానవుని తర్వాత అయితే ఇక ప్రపంచంలో ఎటువంటి ప్రవక్తలు రాబోరో ఆయన యొక్క ఆదర్శ జీవితం గురించి మీ ముందు కొన్ని విషయాలు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ఆయన యొక్క ఇజాజత్ మీ ముందు పెట్టడానికి ప్రయత్నం చేస్తాం. సోదరులారా, ఈరోజు మన పిల్లల్ని కానీ మన పెద్దల్ని కానీ ఎవరికన్నా ఒక క్రికెటర్ గురించి గాను, ఒక సినిమా స్టార్ గురించి గాను, ఒక రాజకీయ నాయకుడి గురించి గాను, పొలిటీషియన్ గురించి గాను ఎవరి గురించి అడిగామనుకోండి, నీకు ఇష్టమైన వ్యక్తి ఎవరు అంటే టకటక వాడి యొక్క హిస్టరీ, వాడు ఎప్పుడు పుట్టాడు, వాడు ఎంత సంపాదిస్తున్నాడు, వాడి బాగోగులు ఏంటి, వాడు ఏం సాధించేశాడు లైఫ్ లో చెప్పుకుంటూ వెళ్ళిపోతారు. ఒక క్రికెటర్ అంటే నాకు పలానా వ్యక్తి ఇష్టం అంటే వాడు ఎంత బాగా ఆడతాడు ఇదంతా. అంటే ఈ రోజు మన సమాజంలో అవిశ్వాసాలే కాదు, విశ్వాసులు ముస్లింలు కూడా వారి యొక్క ఆదర్శాన్ని ఒక రోల్ మోడల్ ని ఒక జీవితంలో వారి ముందుకి నడవటానికి గాను వారు ఎటువంటి వ్యక్తుల్ని రోల్ మోడల్ గా తీసుకుంటున్నారు అన్న దాన్ని బట్టి వాళ్ళ జీవితము ఎంతో ఆధారపడి ఉంటుంది. ఈ రోజు మన సమాజంలో ఉన్నటువంటి పిల్లలు పెద్దలు అందరూ కూడా సాఫల్యం వెనకాల ఆనందము, జీవితంలో మంచి సుఖాలు ఉండాలి, కుటుంబాలలో సుఖాలు ఉండాలి, మన వ్యాపారాలలో అభివృద్ధి ఉండాలి, లాభాలు కలగాలి, మన ఆరోగ్యం చాలా బాగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, దీని వెనకాల అందరూ ప్రయాసపడతారే కానీ చేయవలసిన పనులు చేయరు. ఎవరినైతే ఆదర్శంగా తీసుకుని వారి యొక్క అడుగు జాడలలో మనం నడవాలో వాళ్ళ అడుగు జాడలో మనం నడుస్తున్నామా లేదా అది ప్రశ్నించుకోవాల్సిన విషయం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రత్యేకంగా ఈ యొక్క సమాజానికి ఒక మార్గదర్శకత్వం కొరకు ఏ వ్యక్తి అయితే ఇక మళ్ళీ ఈ లోకంలో అటువంటి మహోన్నతమైన వ్యక్తిత్వము మళ్ళీ రాజాలదు, ఏ తల్లి కూడా మళ్ళీ అటువంటి ఒక మానవుడిని ప్రళయం వచ్చే వరకు కనదు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ ప్రజలకి గాను ప్రళయం సంభవించేంత వరకు కూడా వాళ్ళు ఎవరిని ఆచరిస్తే, ఎవరి యొక్క మార్గదర్శకత్వంలో నడిస్తే వాళ్ళు సాఫల్యం పొందుతారో మనందరికీ ఖురాన్లో తెలిపాడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. అలాగే ఎప్పుడైతే దైవ ప్రవక్తల పరంపర మొదలైందో ఆదం అలైహిస్సలాం తర్వాత నుంచి ఇంకా చిట్ట చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, వీరి తర్వాత ఎటువంటి ప్రవక్తలు కూడా రారన్నమాట. అలాగే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పంపించినటువంటి అనేక ప్రవక్తల్లో ప్రజలు ఏం చేశారంటే వాళ్ళనే దైవాలుగా కూడా చేసేసుకున్నారు. ఈసా అలైహిస్సలాం ఉదాహరణకి కొంతమంది ప్రవక్తల్ని వాళ్ళ యొక్క పుస్తకాలను వాళ్ళు స్వీకరించి వాళ్ళని హతమార్చారు కూడా. కానీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏమంటున్నారు, ఇటువంటి అరబ్బు ప్రదేశంలో ఎక్కడైతే బహుదైవారాధన మరియు చీకటి కోణాల్లో ఆ సమాజం వెళ్ళిపోయిందన్నమాట, పుట్టిన ఆడగుడ్డల్ని సజీవంగా దహనం చేయడం, మద్యపానం, జూదము, విగ్రహారాధన, మక్కా వంటి పవిత్రమైన స్థలం దగ్గర కూడా సంవత్సరానికి 365 విగ్రహాలు పెట్టి ప్రతిరోజు ఒక్కొక్క విగ్రహాన్ని మక్కా లాంటి పవిత్ర స్థలంలో కూడా వాళ్ళు ఆరాధన చేసేవాళ్ళు. మక్కా యొక్క గోడలకు అక్కడ ఉన్నటువంటి పశువులను వధించి ఆ రక్తాన్ని ఆ మక్కా యొక్క గోడలకు పూసేవారు అనమాట. అటువంటి అంధకారంలో మురిగిపోయినటువంటి మక్కా యొక్క సమాజంలో ఒక కారుణ్య మూర్తిగా వాళ్ళ యొక్క హితోపదేశం కొరకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని వాళ్ళ సమాజంలో ఒక సోదరుడిగా, ఒక మానవునిగా పంపారనమాట. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి తెలియజేస్తూ సూరా అంబియా సూరా నంబర్ 21 ఆయత నంబర్ 107లో తెలియజేస్తున్నాడు. ఏమని? వమా అర్సల్నాక ఇల్లా రహ్మతన్ లిల్ ఆలమీన్. నిశ్చయంగా మేము ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని సమస్త సృష్టి రాశులకు కారుణ్యంగా పంపాము. వమా అర్సల్నాక ఇల్లా రహ్మతుల్ లిల్ ఆలమీన్ అన్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. రహ్మతుల్ లిన్ నాస్ అనలేదు. రహ్మతుల్ లిన్ నాస్ అంటే మానవుల కొరకు వస్తుంది. ఆలమీన్ అంటే సృష్టి రాశుల అన్నిటికీ, అంటే చెట్లకి, జంతువులకి, మానవులకి, ప్రతి విషయానికి కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఒక కారుణ్యం కింద చేసి పంపాము అని చెప్పి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్తున్నాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యుద్ధ సమయాల్లో ఆదేశాలు జారీ చేస్తూ ఏ చెట్టును కూడా మీరు నరకకండి, ఏ జంతువును కూడా మీరు అన్యాయంగా చంపకండి, వృద్ధులని బాధ పెట్టకండి, వారి యొక్క ఆరాధన ఆలయాలను, అంటే అవిశ్వాసుల ఆరాధన ఆలయాలను మీరు కూల్చకండి, అలాగే చీమలను కాల్చకండి, చీమ పుట్టలు. అంటే జీవరాశుల మీద ఒక కారుణ్యమూర్తిగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన మధ్యలో పంపడం జరిగింది. అలాగే సూరా అల్ ఇమ్రాన్
3 ఆయత నంబర్ 164లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తున్నాడు, లఖద్ మన్నల్లాహు అలల్ ముమినీన ఇస్ బఅస ఫీహిమ్ రుసులన్ మిన్ అన్ఫుసిహిమ్ యత్లూ అలైహిమ్ ఆయాతిహి వ యుజక్కీహిమ్ వ యుఅల్లిముహుముల్ కితాబ. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరా రహ్మాన్ లో ప్రతి చోట అల్లాహ్ యొక్క అనుగ్రహాలను వివరిస్తూ ఉంటాడు. తెలిసిందే మనందరికీ. ఫబిఅయ్యి ఆలాఇ రబ్బికుమా తుకజ్జిబాన్ అని వస్తుంది. ఓ మానవుల జాతి, జిన్నుల జాతి వారులారా, మీరు అల్లాహ్ యొక్క ఏ ఏ అనుగ్రహాలను తిరస్కరిస్తారో అని చెప్పి అల్లాహ్ ప్రశ్నిస్తూ ఉంటాడు మానవుడు. సూరా రహ్మాన్ లో మనం చదువుతాం, చాలా చోట్ల ఇది వస్తుంది. అయితే సూరా ఇమ్రాన్ లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ లో ఎక్కడ ఇటువంటి వాక్యం లేదు. ఎందుకు లేదు అన్నది నేను చెప్తాను చూడండి. దీని యొక్క అర్థము ఏముందంటే, అల్లాహ్ విశ్వాసులకు చేసిన మహోపకారం ఏమిటంటే ఆయన వాయువు నుండే ఒక ప్రవక్తను ఎన్నుకొని వారి వద్దకు పంపాడు. అతను వారికి ఆయన వాక్యాలను చదివి వినిపిస్తాడు. తర్వాత వారిని పరిశుద్ధుల్ని చేస్తాడు. వారికి గ్రంథ జ్ఞానాన్ని, వివేకాన్ని వసగుతాడు, బోధిస్తాడు. ఎక్కడ కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క అనుగ్రహాలని చెప్పిన తర్వాత ఈ అనుగ్రహాన్ని తిరస్కరిస్తారా అని అడిగాడు. కానీ ఇది నేను మీకు అనుగ్రహంగా ఇచ్చాను అని చెప్పి ఖురాన్లో ఎక్కడ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్పలేదు. అంటే అల్లాహ్ చేసినటువంటి అనుగ్రహాలని లెక్కించాడు. దాని తర్వాత మీరు తిరస్కరిస్తానా అని అడిగాడు. కానీ ప్రత్యేకించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గురించి మాత్రం ఈ ఆయతలో మీ నుండి మీ ప్రవక్తను ప్రభవింపజేయడం అనేది మీ పైన నేను చేసినటువంటి అనుగ్రహము అన్న పదాన్ని ప్రత్యేకించి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఉద్దేశించి వాడాడు అనమాట. అంటే ఆయన యొక్క ఔన్నత్యం ఏంటి, అల్లాహే ప్రత్యేకంగా అనుగ్రహం చేశాను మీ ప్రవక్త మీ నుండి ప్రభవింపజేసి అని చెప్పి అన్నాడంటే దాని యొక్క ఔన్నత్యాన్ని మనము గమనించాల్సిన అవసరం ఉంది. లా అంటే నిశ్చయంగా అని వస్తుంది. పద్ అన్నా కూడా నిశ్చయంగా 2 సార్లు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నొక్కి చెప్తున్నాడు. లఖద్ మన్నల్లాహు అలల్ ముమినీన ఇస్ బఅస ఫీహిమ్ రుసులన్ మిన్ అన్ఫుసిహిమ్ అని చెప్పి సూరా ఇమ్రాన్ లో ఈ ఆయత అయితే వస్తుందన్నమాట. అలాగే ఒక హదీస్ లో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ఇన్నమా అనా రహ్మతున్ ముహ్దా. బైహఖీలో వచ్చినటువంటి హదీస్ లో నిస్సందేహంగా నేను దైవం తరపు నుంచి కారుణ్యంగా బహుకరించబడిన బహుమానాన్ని అని చెప్పి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ ఉమ్మత్ వాసులకి, సహాబాలకు చెప్పారన్నమాట. అలాగే చరిత్రకారుల్లో మోడర్న్ హిస్టోరియన్స్ వాళ్ళు అవిశ్వాసులు, ఇస్లాం స్వీకరించిన వాళ్ళు కాదు. అయినా కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఔన్నత్యాన్ని గురించి వివరిస్తూ ప్రొఫెసర్ డి డాంటే ఏమని రాశారంటే ఇంగ్లీష్ లో, ఇఫ్ ద గ్రేట్నెస్ ఆఫ్ పర్పస్, స్మాల్నెస్ ఆఫ్ మీన్స్, ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్ ఆర్ ద 3 criteria of human genius, then who could dare to compare Prophet Muhammad sallallahu alaihi wasallam in the modern history? అంటే దీని అర్థం ఏంటంటే, ఒక అద్భుతమైన లక్ష్యము, ఒక గమ్యము ముందు పెట్టుకొని అత్యల్పమైనటువంటి మీన్స్ అంటే రిసోర్సెస్ అంటే ముడిసరుకులు అని చెప్పొచ్చు. అంటే ఆయన ఉన్నటువంటి సపోర్ట్ ఏమీ లేదు ఎక్కువ ఆ కాలంలో. అయినా ఒక గొప్ప లక్ష్యం ముందు పెట్టుకుని ఒక అద్భుతమైనటువంటి రిజల్ట్స్ అంటే రిజల్ట్స్ ఏమంటే పరిణామాలకి చేరుకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే చరిత్రలో మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కి దరిదాపులు కూడా ఎవరు పోరు అని చెప్పి ఎవరు చెప్పారు? ప్రొఫెసర్ డి డాంటే అని చెప్పాడు అనమాట. ఒక అద్భుత లక్ష్యము, అతి తక్కువ స్వల్ప సరుకులు, కానీ ఒక అద్భుత విజయాలు సాధించినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు చరిత్ర అంటే కేవలం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే సరోజినీ నాయుడు కూడా ఈ సందర్భంలో ఏం చెప్పారంటే, ఇట్ వాస్ ద ఫస్ట్ రిలీజియన్ అంటే ఇస్లాం ఉద్దేశించి దట్ ప్రీచ్డ్ అండ్ ప్రాక్టీస్డ్ డెమోక్రసీ ఫర్ ద మాస్. అంటే మన మసీదులో కూడా రాజైనా ఒక చిన్నపాటి ఉద్యోగైనా, ప్యూనైనా, లేదంటే కూర్చేవాడైనా మసీదులో ఎవరు ముందొస్తే ఆ ఇమామం చేయిస్తాడు. రాజు కూడా లేటుగా వస్తే వెనకాల నమాజ్ చదువుతాడు. ఒక ప్యూన్ పక్కన కూడా రాజు నుంచి పెట్టి నమాజ్ చదవడం అనేది మాకు ఇస్లాం సమాజంలో తప్ప ఎక్కడ మనం చూడడానికి ఉండదు. అంటే ప్రాక్టికల్ గా డెమోక్రసీ అని మనం చెప్పుకోవడమే తప్ప నిజమైన సమానత్వాన్ని చేసి చూపించిన ధర్మం ఏదైనా ఉంది అంటే అది కేవలం ఇస్లాం. అది ఎవరు నేర్పించారు? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. కేవలము చూడండి అద్భుతము, ఒక 23 సంవత్సరాలు ఒక వ్యక్తికి ఇచ్చి ఒక విప్లవాన్ని ఒక సమాజంలో తీసుకురాగలిగే, వాళ్ళలో మందుకు బానిసైపోయినటువంటి ఆడపిల్లల్ని, చిన్న ఆడపిల్లల్ని సజీవంగా దహనం చేసేటువంటి, మద్యపానానికి, జూదానికి, వ్యభిచారానికి బానిసైపోయినటువంటి మనుషుల్లో అత్యంత మార్పు తీసుకొచ్చి ప్రపంచంలో రాజులుగా సిద్ధపరిచినటువంటి పంతము ఏమైనా ఉంది అంటే అది ఇస్లాం కేవలం.
ఒక మనిషికి ఒక 15 సంవత్సరాలు కానీ 20 సంవత్సరాలు ఇచ్చి ఒక సమాజంలో మార్పు తీసుకురాగలరంటే అది చాలా కష్టం. కేవలం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం 23 సంవత్సరాల జీవిత కాలంలో ఇస్లాంని ఆ సమాజాన్ని పూర్తిగా మార్పు తీసుకురావడమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఇస్లాం వ్యాపింపజేసేటువంటి వ్యవస్థను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ రోజు మనకి తీసుకొచ్చి ఇచ్చారు ఇస్లాం. ఎక్కడంటే అది 8,000 కిలోమీటర్లతో సౌదీ అరేబియా అది. ఈ రోజు మన ఊళ్ళో మనం ఈరోజు కూర్చుని ఖురాన్ గ్రంథం గురించి ఇస్లాం గురించి చెప్పుకుంటున్నాం అంటే ఆ సమయాల్లో టెక్నాలజీ లేదు, ఎటువంటి ఆధారాలు లేవు. కేవలము దీని యొక్క ఔన్నత్యము అల్లాహ్ యొక్క అభిష్టం ఉంది కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి అమితమైన సంకల్పంతో సమాజాన్ని మార్చేటువంటి ఉమర్ రజియల్లాహు అన్హు వారు ఖిలాఫత్ సమయంలో ప్రపంచంలో ఏ రాజు దగ్గర లేనటువంటి అంత ల్యాండ్ సుమారు 60% ప్రపంచాన్ని ఉమర్ రజియల్లాహు అన్హు వారు ఆయన ఖిలాఫత్లో తెచ్చుకున్నారు. ఇస్లాం దాంట్లో రోమన్ ఎంపైర్, పర్షియన్ ఎంపైర్ అన్ని ఇస్లాం స్వాధీనంలోకి వచ్చాయి. అటువంటి గొప్ప గొప్ప వ్యక్తులను ఇస్లాం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తేగలిగారు అన్నమాట. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితం ఆయన మీరు ఏ పొజిషన్ అన్నా అంటే కిర్దార్ అంటారు ఉర్దూలో, ఏ యొక్క జీవన క్యారెక్టర్ అన్న తీసుకోండి. అంటే ఒక ఉత్తమమైన తండ్రి, ఒక ఉత్తమమైన నాయకుడు, ఒక ఉత్తమమైన రాజ్యాధికారి, ఒక ఉత్తమమైన భర్త, ఒక ఉత్తమమైన పొలిటీషియన్, అలాగే ఎకానమిక్స్ కి పరంగా ఉత్తమమైన ఒక ఎకానమిస్ట్. అలాగా మీరు ఏ రోల్ అన్నా తీసుకోండి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ట్రైనింగ్ ఎలా ఉండేదంటే సహాబా రజియల్లాహు అన్హు వారిలో ఒక్కొక్క సహాబాకి ఒక్కొక్క ఒక్కొక్క ట్రైట్ అనేది వాళ్ళకి వచ్చిందనమాట. ఒక ఉత్తమమైన నాయకులని చేయగలిగేటువంటి స్వభావం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిలో ఉండేది. ఈ యొక్క సుగుణాలన్నీ మనం ఏదైతే చెప్పామో ఒక వ్యక్తిత్వంలో ఉంది అంటే అది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పెట్టి మనందరికీ మానవులకు పంపించాడు. అలాగే మైకల్ హెచ్ హార్ట్ అన్న ఒక వ్యక్తి ద 100 అని చెప్పి ఒక పుస్తకాన్ని రాశాడు. ద 100 అన్న పుస్తకం ఏంటంటే చరిత్రలో టాప్ 100 మంది ఎవరైతే చరిత్రలో విప్లవాలు తీసుకొచ్చారు అంటే 100 మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ ఇన్ హిస్టరీ అని చెప్పి ఒక బుక్ రాశాడు అనమాట. అందులో ఇతను క్రిస్టియన్ చెప్పాలంటే మొట్టమొదటి స్థానంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి పేరును పెట్టారనమాట. ఆయన చెప్పాడు తర్వాత చాలా మంది దీన్ని వ్యతిరేకిస్తారు, నువ్వు క్రిస్టియన్ అనేది కూడా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని మొట్టమొదటి స్థానంలో ఎలా ఇచ్చావు అంటే వాడు ఏమన్నాడంటే my choice of Muhammad to lead the list of the world's most influential persons may be surprised by many and questioned by many, but he was the only man in history who was supremely successful on both religious and secular levels. అంటే కేవలము ఏకైక వ్యక్తి ఎవరైనా ధార్మికంగా మరియు సామాజికంగా కూడా రిలీజియస్ ఆధ్యాత్మిక పరంగా మరియు సెక్యులర్ లెవెల్స్ సెక్యులరిజం పరంగా కూడా ఏకైక వ్యక్తి ఎవరైనా విజయాలు సాధించి ఉన్నారంటే అది కేవలం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మాత్రమే అని చెప్పి ఆయన క్రైస్తవుడు అయినా కూడా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి స్థానాన్ని మొదటి స్థానంలో పెట్టాడు అనమాట పుస్తకంలో. అలాగే చాలా మంది అవిశ్వాసులు కూడా ఎవరైతే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవిత చరిత్రను చదివారో, వాస్తవాన్ని చదివారో, ఇస్లాంని అవగాహన చేసుకున్నారో అక్కడికక్కడ ఇస్లాం స్వీకరించడం అనేది మన చరిత్రలో ఎన్నో సందర్భాలు మనం చూస్తూ ఉంటాం. రహ్మతుల్ లిల్ ఆలమీన్ అని చెప్పి మనం ఒక ఆయతం చదివాం. దాని గురించి ఆయిషా రజియల్లాహు అన్హా వారు ఒక ఉల్లేఖనంలో ఒక హదీస్ చెప్తారు. ఏంటంటే ఒకసారి ప్రవక్త వారు లేట్ గా ఇంటికి వచ్చారంట. అప్పుడు ఏంటంటే ఆయిషా రజియల్లాహు అన్హా వారు రొట్టెలు తయారు చేసి ఆయన కోసము వెయిట్ చేస్తూ ఆ పెనం పైన రొట్టెలు పెట్టి ఇంకా అలసిపోయి ఆవిడకి నిద్ర వచ్చి పట్టుకున్నారు. కాసేపు తర్వాత ప్రవక్త వారు వచ్చి తలుపు తట్టారు, తలుపు తీశారు. ఇందులో పక్కింటి గొర్రె పిల్ల మేకపిల్ల ఏదైతే ఉందో ఆయనతో పాటు ఇంట్లో ప్రవేశించింది. అప్పుడు ఆ కాలంలో ఆకలి దప్పికలు ఎలా ఉండేవి, కొంచెము తక్కువ ధనంతోనే ప్రొఫెసర్స్ వారు కానీ సహాబా రజియల్లాహు అన్హు కానీ బతికేవారు. ఇందులో ఈ మేకపిల్ల ఏం చేసిందంటే వచ్చి ఆ ఉన్నటువంటి రొట్టె ముక్కలు కాస్త నోట్లో పట్టుకుని పరిగెట్టడం మొదలు పెట్టింది. ఇప్పుడు ఆయిషా రజియల్లాహు అన్హా వారు ఆ మేకపిల్లని పట్టుకొని ఆ రొట్టెని తీసుకోవడానికి ప్రయత్నిస్తే ప్రొఫెసర్స్ వారు ఏమన్నారంటే నేను నేను సర్వ సృష్టి రాష్ట్రకి ఒక కార్మికులకి పంపబడ్డాను, దాని నోట్లో అల్లా అంటే దానికోసం పెట్టినటువంటి రిస్క్ అది, మన ఇంట్లో లేకపోయినా పర్వాలేదు కానీ దానికి ఇచ్చేది దాని నోట్లో నుంచి లాక్కోవద్దు ఆయుష్ అని చెప్పి ఆ గొర్రె పిల్లని వదిలేయడం జరిగింది అనమాట ప్రొఫెసర్ వారు. అలాగే మనం చెప్పినట్టు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు యుద్ధ నీతులని వివరిస్తూ నేను ముందే చెప్పాను మీకు, చెట్లని నరకవద్దు, వృద్ధులని ఎటువంటి హాని కలిగించవద్దు,
ఉమెన్ అంటే ఆడవాళ్ళని హామీ కలిగించవద్దు. యుద్ధం ఎవరితో? మగవాళ్ళతో ఎవరైతే తిరగబడుతున్నారో వాళ్ళతోనే యుద్ధం. అలాగే చీమల గుడ్డలను కాల్చవద్దు అని చెప్పి చాలా ఆదేశాలతో సైన్యాన్ని పంపేవారు. ఇప్పుడు ఇస్లాం ఉగ్రవాదాన్ని పెంపొందిస్తుంది అని చెప్పేటువంటి ప్రతి ఒక్కరి వాళ్ళ వాక్యాలు ఎలా ఉంటాయంటే, ఒక చంద్రుడు చంద్రుడు చాలా సూర్యుడిలాగా వేడిగా ఉన్నాడండి, లేదంటే ఐస్ క్రీమ్ తింటుంటే చాలా వేడిగా ఉందండి అని అంటే మనకి ఎంత వస్తుంది. అటువంటి వాక్యాలు అనమాట ప్రొఫెసర్ కానీ ఇస్లాం కానీ మనకి ఉగ్రవాదాన్ని బోధిస్తుంది అని చెప్పడం. ఇటువంటి యుద్ధ నీతితో సహాబా రజల్లాహు వారు యుద్ధానికి వెళ్ళేవారు. అది కూడా ఎందుకు? సత్య ధర్మాన్ని స్థాపించడానికి. ఎవరైతే వాళ్ళ మీద తిరగబడ్డారో వాళ్ళ మీద పరిరక్షించుకోవడానికి గాను వాళ్ళ రాజ్యాన్ని తీసుకోవడానికి చేసేవారే కానీ దౌర్జన్యం ఎప్పుడు ఇస్లాం చేయలేదన్నమాట. ఇస్లాం అనేది నీతితో వ్యాపింపజేస్తుంది, కత్తితో కాదు. అలాగే ఒక వాక్యము హిబార్ బిన్ అస్వద్ అన్న ఒక అవిశ్వాసం ఉండేవారు. తర్వాత ఆయన ఇస్లాం స్వీకరించాడు. ఎప్పుడైతే హిజ్రత్ చేపట్టారో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మక్కా నుండి మదీనాకి హిజ్రత్ చేసేటప్పుడు ఆయన ఒక కూతురైనటువంటి జైనబ్ రజల్లాహు తఆలా వాళ్ళు 2 గర్భిణి అనమాట. ఆవిడని తీసుకుని మక్కా నుండి మదీనాకి హిజ్రత్ చేసేటప్పుడు ఈ హిబార్ బిన్ అల్ అస్వద్ అన్న వ్యక్తి కుట్ర పన్ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పడానికి ఒక దగ్గర డబ్బు తీసుకుని ఒక బల్లెని తీసుకుని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి విసరడం జరిగింది, ఆయన మీదకి విసరడం జరిగింది. అది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తప్పించుకొని ఏమైందంటే ఆయన కుమార్తె అయినటువంటి 2 గర్భిణి అయినటువంటి జైనబ్ రజల్లాహు తఆలా వారి పొట్టలు గుచ్చుకుని ఆ బిడ్డ అక్కడికి మరణించారన్నమాట. అటువంటి సంఘటన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం స్వయాన ఆయన పక్కన ఉన్నట్టు ఇప్పుడు జరిగింది. ఏ తండ్రి అయినా తన కూతురి యొక్క బిడ్డను అలాగా చనిపోతూ చూడటం అంటే ఎంత బాధాకరమైన విషయం. ఎప్పుడైతే మళ్ళీ ఫతహ్ మక్కా అంటే మక్కాని జయించారో ముస్లింలు, ఈ హిబారిలో అస్వద్ అన్న వ్యక్తి ప్రవక్త వారికి ముందే నిలబడ్డాడు అనమాట. అంటే అవిశ్వాసం పోగలు అతను ఉన్నాడు వాళ్ళందరిలోకి. కానీ కారణమూర్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమన్నారంటే, ఈ రోజు నేను అందరినీ క్షమించేస్తున్నాను. అప్పుడు ఒక అధికారం ఉన్న వ్యక్తిగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మక్కాలో ప్రవేశించారు. కావాలంటే అక్కడ అతని తలని నరికివేయచ్చు ఒక ప్రతీకార అధికారుడి కింద. ఏమన్నారంటే, నేను ఈ రోజు అందరినీ నిన్ను కూడా నేను మనస్ఫూర్తిగా క్షమించేస్తున్నాను హిబార్ బిన్ అల్ అస్వద్, నువ్వు నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపో, నేను చూసినప్పుడల్లా నా కూతురు నాకు గుర్తుకొస్తుంది అని చెప్పి ప్రవక్త వారు అతన్ని అటువంటి వ్యక్తిని కూడా క్షమించి వేశారనమాట. ఆ యొక్క సుగుణాన్ని చూసి అప్పటికప్పుడు ఆ హిబార్ బిన్ అల్ అస్వద్ మాత్రం ఇస్లాం స్వీకరించాడు, ఇస్లాంలోకి వచ్చాడు. అంటే విజయాన్ని జయించాలి అంటే మన యొక్క క్యారెక్టర్, మన యొక్క కిర్దార్ ఏదైతే ఉందో, మన యొక్క స్వభావం ఏదైతే ఉందో, అది మన అవిశ్వాస సోదరుల ముందు మనం ఎంతో ఔదార్యంగా మంచిగా మనము ఎప్పుడైతే వాళ్ళ ముందు ఉంటామో అప్పుడే వాళ్ళ హృదయాన్ని మనం జయించగలము. దాని యొక్క అత్యుత్తమమైన ఆదర్శం ఎవరైనా ఉన్నారంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన యొక్క జీవిత చరిత్ర. ఆయన యొక్క జీవిత చరిత్ర చదివితే మనకి ఎన్నో అటువంటి ఉదాహరణలు దొరుకుతాయి. మనం ఎలా మన జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, ప్రతి ఘట్టంలోనూ ఆయన యొక్క ఎగ్జాంపుల్స్ మనకు దొరుకుతాయి. దాన్ని బట్టి మనం జీవితాన్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి. అలాగే ప్రవక్త వారు ఒకసారి సహాబా రజల్లాహు వారితో కూర్చున్నప్పుడు ఇస్తకత్తు ఇలా ఇఖ్వానిహి అని చెప్పి, అంటే హదీస్ వచ్చిన ముక్కని నేను చదివానంటే ఏమన్నారంటే, నేను నా సోదరులను కలవాలనుకుంటున్నాను అని చెప్పి సహాబా రజల్లాహు వారితో చెప్పారు. చెప్పినప్పుడు ఓ ప్రవక్త, మేము మీ సోదరులు కాదా అని చెప్పి సహాబా వారు అడిగినప్పుడు, మీరు నా కంపానియన్స్ అంటే సహాబా, మీరు నా సోదరులు కాదు, మీరు నా కంపానియన్స్, నా బ్రదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నన్ను చూడకుండా కూడా నా పైన విశ్వాసం పెడతారు, వాళ్ళ ముందు సమాజాలలో వస్తారు అని చెప్పి ప్రవక్త చెప్పారు. అంటే వాళ్ళు ఎవరండి? మనమే. మన గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన చూడకుండా కూడా ఆయన పైన విశ్వాసం పెడతాము, ఆయన ఇచ్చినటువంటి ఆచారాన్ని మనం ఆచరిస్తాము, వాళ్ళకి నాకు కలవాలని ఉంది అని చెప్పి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ సమయంలోనే మనం గుర్తు తెచ్చుకున్నారు అనమాట మన సమాజం గురించి. అలాగే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు రాత్రి సమయాల్లో తహజ్జుద్ ఏడుస్తూ గంటలు నమాజ్ చేసేవారు. ఆయన రుకు చాలా అద్భుతంగా ఉండేది. ఆయన ఖియామ్ ఎంత పొడవుగా అయితే ఉండేదో, సూరా అల్ బకరా, సూరా నిసా, సూరా అల్ ఇమ్రాన్, నిసా, ఇటువంటి సూరాలన్నీ ఒక రకాతులోనే చదివితే ఎంత పొడవుగా ఉంటుంది. ఒక రకాలు చూడండి ఎంత పెద్ద పెద్ద సూరాలు, పారాలు అయిపోతాయి. అటువంటి సూరాలు ప్రవక్త వారు నమాజ్ లో చదివేవారు. ఎంతసేపు అయితే ఖురాన్ చదివేవారో అంత సమయం రుకు కూడా ఇచ్చేవారు, అంత సమయము సజ్దా కూడా ఇచ్చేవారు. అలాగా ఆయన ఏడ్చుకుంటూ దువాలు చేసేటప్పుడు ఆయన కాళ్ళు అనేటువంటి వాచిపోయేవి అనమాట. రక్తము కిందకి ఎక్కువసేపు ఉంటే కాళ్ళు వాస్తాయి కదా. అలాగే ఏడ్చుకుంటూ దువా చేసినప్పుడు కూడా ఆయిషా రజల్లాహు వారు
మీరు ఎటువంటి పాపాన్ని ఎరగని వారు, మీ యొక్క పాత పాపాలను, వచ్చే పాపాలను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా క్షమించి వేశారు కదా. మరి అటువంటిప్పుడు మీరు ఎందుకో ప్రవక్త ఇంతలాగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రార్థించబడుతున్నారు అంటే, ఈ ఉమ్మత్ కోసము దువా చేసేటువంటి భాగ్యాన్ని అల్లాహ్ నాకు ప్రసాదించాడు. మరియు నా పాపాలను కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా క్షమించి వేశాడు కదా. మరి నేను అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకి కృతజ్ఞతలు తెలుపుకోవద్దా అని చెప్పి ప్రవక్త తెలియజేశారు. చూడండి సోదరులారా, ఈ రోజు మనం ఏమైనా కష్టం వస్తే ఎవరన్నా దువా చేయండి అని అడుగుతాం, అవునా కదా. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మన కోసము, మనం లేనప్పుడు, మనం పుట్ట భూమి నుంచే మన యొక్క శ్రేయస్సు కోసము, మన యొక్క హిదాయత్ కోసము, మార్గదర్శకత్వం కోసము, మన యొక్క ఆరోగ్యం కోసము, మన యొక్క వ్యాపారంలో వృద్ధి కోసము, అన్ని విషయాల కోసము ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మన కోసం ఏడ్చుకుంటూ దువా చేశారు. అటువంటి మరి మహోన్నతమైన వ్యక్తిత్వం గురించి మనం ఎంత తెలుసుకున్నాము, ఎంత దానిపైన ఆచరిస్తున్నాము, ఎంత ఆయన విధేయత మనం చూపిస్తున్నాము అన్న విషయము ప్రతి ఒక్కరు అడిగితే మనం ప్రశ్నించుకోవాల్సిన విషయం. అలాగే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ఉమ్మత్ మీద ఉన్నటువంటి, వారి యొక్క మన జాతి మీద ఉన్నటువంటి ప్రేమను చూసి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆయనకి బహుమానాన్ని ఇచ్చారు. ఏంటి? 70,000 మంది మీ ఉమ్మత్తులో నుంచి, మీ జాతిలో నుంచి ఎటువంటి పూచ్తాజ్ అంటే సవాల్ జవాబు, ఎటువంటి ఇంటరాగేషన్ లేకుండా పరలోకంలో ఏంటి స్వర్గంలో ప్రవేశిస్తారు. అంటే ఎటువంటి సవాల్ జవాబు లేకుండా మీరు మీ ఉమ్మతుల నుంచి 70,000 మంది స్వర్గంలోకి ప్రవేశాన్ని నేను కల్పిస్తాను, ఇది మీకు నేను ఇచ్చేటువంటి బహుమతి అని చెప్పి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రవక్త వారికి బహుమతి ఇచ్చారు. అప్పటికి కూడా ప్రవక్త వారు ఇంకా నా ఉమ్మత్ వారి కోసం, వాళ్ళ ప్రతి ప్రవక్తలో కన్నా నా ఉమ్మత్ వల్ల ఎక్కువ మంది ఉంటారని నువ్వు చెప్తున్నావు కదా, ప్రతి ప్రవక్త కన్నా నాకు ఇంకా ఏమన్నా నువ్వు ప్రసాదించు అని చెప్పి అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో మళ్ళీ దువా చేయగా, ప్రతి వ్యక్తికి ఇంకొక 70,000 మందిని ఎటువంటి సవాల్ జవాబు లేకుండా, ఎటువంటి ప్రశ్న జవాబు లేకుండా స్వర్గంలో ప్రవేశాన్ని కల్పించేటువంటి భాగ్యాన్ని, బహుమతిని నేను ప్రసాదిస్తున్నాను అని చెప్పి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వాగ్దానం చేశారు ప్రాసెస్. అంటే 70,000 సుమారు 4,45,00,000 వస్తుంది. అంతమందిని ఈ ఉమ్మతిలో నుంచి ప్రవక్త వారి దువా కారణంగా ఎటువంటి సవాల్ జవాబు లేకుండా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్వర్గంలోకి ప్రవేశింపజేశాడు. అలాంటి దువా ఏంటంటే మనం కూడా ఆ భాగ్యాన్ని ఎలా కల్పించగలడానికి. అలాగే ఆయిషా రజల్లాహు అన్హా వారి దగ్గరికి కొంతమంది ఆడవాళ్ళు వచ్చి, ఓ ఆయిషా రజల్లాహు అన్హా, యూసుఫ్ అలైహిస్సలాం వారికి సగము సౌందర్యాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇచ్చివేస్తున్నాడు కదా, మరి మీ భర్తకి అటువంటి విషయాలు ఏమున్నాయని చెప్పి ఆయిషా రజల్లాహు అన్హా వారిని రెచ్చగొట్టడానికి అటువంటి ప్రశ్నలు అడిగేవారు. అప్పుడు ఆయిషా రజల్లాహు అన్హా ఒకటే చెప్పారు, విను, ఆ ఆడవాళ్ళు ఎవరైతే యూసుఫ్ అలైహిస్సలాం వారి సౌందర్యాన్ని చూసి వాళ్ళ చేతి వేళ్లను, అంటే నిమ్మకాయలో ఏదో యాపిల్ ఉంది, దాన్ని కట్ చేసుకున్నామేమో అనుకుంటూ వాళ్ళ చేతి వేళ్ళను కట్ చేసుకున్నారో, ఒకవేళ నా భర్త ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని వాళ్ళు కనుక పొంది ఉంటే, అప్పుడు వాళ్ళ చేతి వేళ్ళు కాదు కదా, వాళ్ళ ప్రాణాలు కూడా తీసుకోవడానికి వాళ్ళు వెనకాల ఉండేవారు కాదు. అటువంటి అంత గొప్ప ప్రవక్త అని చెప్పి ఆయిషా రజల్లాహు అన్హా వారికి లెక్కలు ఇవ్వడం జరిగింది. అలాగే మునుపటి ప్రవక్తలకు ఎలాగైతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎన్నో అద్భుతాలను, మోజెజా, మిరకిల్స్ ఇచ్చాడో, అటువంటి అన్ని మిరకిల్స్ ని తీసుకొచ్చి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పెట్టాడు. ఆయన యొక్క ఆదర్శ జీవితంలో పెట్టాడు. మూసా అలైహిస్సలాం వారికి ఆయనకి ఎంతో బలము, అలాగే ఆయనకి 9 అద్భుతాలని, ఆయన యొక్క అసంటే ఆయన ఒక చేతి కర్రని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇచ్చాడు. అటువంటి అద్భుతాలు కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఇచ్చారు. అలాగే ఈసా అలైహిస్సలాం వారి ఔదార్యాన్ని కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తీసుకొచ్చి పెట్టాడు. యూసుఫ్ అలైహిస్సలాం వారి యొక్క సౌందర్యాన్ని కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితంలో పెట్టాడు. అలాగే ఒక్కసారి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తాయిఫ్ అనే పట్టణానికి ధర్మ ప్రచారం కోసం వెళ్తారన్నమాట. అక్కడ అవిశ్వాసులు అందరూ. అయితే ఏమవుతుందంటే, చాలా ధర్మ ప్రచారం చేయడం జరుగుతుంది, కానీ ఎవరు కూడా అక్కడ ధర్మాన్ని స్వీకరించరు. మరియు అక్కడ సర్దార్లు ఏం చేస్తారంటే, కొంతమంది అల్లరి ముక్కలు అయినటువంటి పిల్లల్ని తిరుగుదారిలో పండుగ మీద నుంచి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆయనతో వచ్చినటువంటి సహాబీని ఇద్దరిని రాళ్లతో కొట్టమని చెప్పి వాళ్ళకి రెచ్చగొడతారు అన్నమాట. వాళ్ళని రెచ్చగొడతారు. చాలా దారుణంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వాటిని హింసించడం జరుగుతుంది. రాళ్లతో కొట్టి మొత్తం రక్తసిద్ధం అయిపోతారు అనమాట ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. ప్రపంచం మానవులందరిలో కూడా ఉత్తముడు, మానవుల యొక్క కారుణ్యం కోసం పంపబడినటువంటి ప్రవక్త, వాళ్ళ యొక్క హితోపదేశం కోసం పంపబడిన ప్రవక్త. అటువంటి మానవుడు మళ్ళీ సృష్టించబడదు. అటువంటి మానవుని కూడా ఈ ప్రజలు ఏం చేశారంటే వదిలిపెట్టలేదు అనమాట. ఈ రోజు మనల్ని ఎవరో ఏదో అంటే మనం చాలా ఫీల్ అయిపోతాం, ఏదో మనం గొప్ప అని అనుకుంటాం. కానీ అటువంటి ప్రవక్తనే ఈ మానవ సమాజం అనేటువంటిది వదిలిపెట్టలేదు. అయితే చెప్పాల్సిన విషయం ఏంటంటే,
ప్రవక్త సలహా వారి దేహం రక్తసిద్ధమైపోతుంది. చివరికి ఆయన చెప్పులు వేసుకున్నటువంటి చెప్పుల్లో కూడా రక్తం కారి ఆ రక్తం గడ్డగట్టి ఆ పాదం ఏదైతే చెప్పుకి అతుక్కుపోవడం జరుగుతుంది అన్నమాట. అంత రక్తము ఆ చెప్పులో కూడా చేరిపోతుంది. అయితే ఈ వ్యవస్థను చూసి ఒక దైవదూత వచ్చి, ప్రవక్త, నేను కొండల యొక్క దైవదూతని, మీరు కొంచెం ఇషారా అంటే మీరు సైగ చేయండి చాలు, నేను ఈ సమాజం ఏదైతే ఉందో తాయి పట్టణము ఈ వాసులని 2 కొండల మధ్య పెట్టి పేస్ట్ చేసేస్తాను, ఈ 2 కొండల మధ్య పెట్టి వీళ్ళు నలిపేసి రుచి చేసేస్తానని చెప్తే వారు అంతా దెబ్బలు తిన్నా కూడా కారుణ్యమూర్తి అయినటువంటి వారు ఆయన ఏమన్నారంటే, మీరు అస్సలు అలా చేయొద్దు, వీళ్ళు కాకపోయినా వచ్చేటువంటి సమాజాలలో అయినా ఇస్లాం స్వీకరించేటువంటి వారు ఉంటారు, వీళ్ళ తర్వాత వచ్చేటువంటి తరాలలో వీళ్ళ పిల్లల్లో ఇస్లాం స్వీకరించేటువంటి వారు ఉంటారు, మీరు ఖచ్చితంగా అసలు శిక్షించవద్దు అని చెప్పి ప్రవక్తిస్తున్న వారు వాళ్ళని కూడా క్షమించడం జరిగింది. అలాగా పొద్దు పెట్టి రావడం అన్నది లేదండి మన దాంట్లో. మళ్ళీ ఎప్పుడు అలెక్ట్ చేయకండి, ఇది మసీదు, ఇది ఆలయం కాదు. అలాగా ఇక్కడ గడపకు కానీ అటువంటి చేయడం కానీ సందర్భం వచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను. అయితే అలాగే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి బహుమానాలలో అత్యంత అద్భుతమైనటువంటి బహుమానము ఖురాన్ లాంటి వెరైటీ బహుమానము చివరి రోజు వరకు, ప్రళయం వరకు ఉండేటువంటి ఎటువంటి మార్పు చేర్పు జరగనటువంటి ఏకైక గ్రంథము ఖురాన్. ఆ ఖురాన్ యొక్క ఔన్నత్యం గురించి మనము జుమాలో కూడా మనం చూసాం, అందులో ఉన్నటువంటి అద్భుతాల గురించి. అలాగే ఆయన యొక్క జీవితంలో చాలా అద్భుతాలు. ఒక గుడ్డి సహాబా వచ్చి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దువా చేసి, నాకు కనుచూపుని కలిగేటటువంటి దువాని మీరు చెప్పి ఓ ప్రవక్త అనగానే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దువా చేశారు, మరియు ఆయనకి కనుచూపు కూడా వచ్చింది. మనకి చాలా సార్లు ఏమనిపిస్తుందంటే కేవలం మౌజజా అంటే అద్భుతాలు అనేటువంటివి ముందు ప్రవక్తలకే దొరికినాయి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అటువంటి మౌజజా అనేది దొరకలేదు అని ఒక అపోహ మనలో ఉంటుంది. కానీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆయన జీవిత కాలంలో చాలా అద్భుతాలు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి కూడా ఇచ్చి ఉన్నాడు. పుస్తకాలు ఉన్నాయి, మౌజజా నబీ అన్న పేరుతో. ఆ పుస్తకాలు చదివితే ఎన్నో వాక్యాలు జీవిత కాలంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చేసినటువంటి అద్భుతాలు మనకి తెలుస్తాయి అన్నమాట. అలాగే అనస్ రజియల్లాహు తఆలా అన్హు వారి జీవితం గురించి ఒక అద్భుతం వస్తుంది. అనస్ రజియల్లాహు తఆలా అన్హు వారి గురించి ఆయన తల్లి వచ్చి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి, నా కొడుకు గురించి మీరు దువా చేయండి ప్రవక్త అని చెప్తే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన కోసం దువా చేస్తారు. ఆయన యొక్క బరకత్, ఆయన యొక్క సంపాదనలో మరియు సంతానంలో మాల్లో బరకత్ ప్రసాదించవల్ల దువా చేసినప్పుడు అనస్ రజియల్లాహు తఆలా అన్హు వారి యొక్క ఆయన సుమారు 103 సంవత్సరాలు ఆయన బ్రతికున్నారంట ఆయన జీవిత కాలంలో. అలాగే ఆయన ఒక సంతానంలో, నాకు ఎగ్జాక్ట్ గా ఫిగర్ గుర్తులేదు, సుమారు 100కి పైగా ఆయన యొక్క సంతానాన్ని ఆయన చూసుకున్నారంట. అంటే ఆయన ఒక పిల్లలు. మనం మహా అయితే ఎంతమంది చూడగలం, ఎన్ని తరాలను చూడగలం మనం గట్టిగా ఒక 20 మంది మనం చూస్తాం. అలాగే 100కి పైగా ఆయన యొక్క కుటుంబ సభ్యులను ఆయన చూసుకోగలిగారు. ఎందుకు? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి దువా యొక్క బరకత్. అలాగే కళల యొక్క నైపుణ్యాన్ని చెప్పేటువంటి ఒక పెద్ద సలఫ్ కి సంబంధించిన ఇబ్న్ సిరీన్ అని ఒక సహాబా కాదు, తాబీన్ కిందకి వస్తారు. ఈయన అనస్ రజియల్లాహు తఆలా అన్హు వారికి కుటుంబానికి ఈయనకి ప్రసాదించినటువంటి అంటే కళలు చెప్పేటువంటి నైపుణ్యము ఈయనకి ప్రసాదించడం జరిగింది. ఈయన ఎంతకి ఎవరు తెలుసా? ఇబ్న్ సిరీన్ అన్న నాన్నగారు అనస్ రజియల్లాహు తఆలా అన్హు వారి యొక్క దాసి యొక్క కొడుకు, అంటే స్లేవ్ యొక్క కొడుకు. కేవలం అనస్ రజియల్లాహు తఆలా అన్హు వారి యొక్క కుటుంబంలోనే కాదు, ఆయన యొక్క దాసులు అంటే స్లేవ్ యొక్క కొట్టి కూడా ఆ యొక్క దువా యొక్క బరకత్ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇచ్చి ఉన్నాడు అనమాట. అలాగే తర్వాత ఒక జాబిర్ బిన్ అబ్దుల్లా రదియల్లాహు అన్హు వారి యొక్క రివాయత్. ఆయనకు ఒకసారి ఏమవుతుందంటే, ఆయన యొక్క నాన్నగారు అబ్దుల్లా గారు ఒక యూతుడి దగ్గర సుమారు 4500 కేజీల ఖర్జూరం పండు అప్పుగా తీసుకున్నప్పుడు ఆయన నాన్నగారు చనిపోతారు. సడన్గా చనిపోయిన తర్వాత ఆ యూతుడు వచ్చి, వీళ్ళకి ఒక ఖర్జూరం తోట ఉంటుంది, కానీ దాని యొక్క హార్వెస్ట్ కనుక చేస్తే, దాని కోత కనుక తీస్తే ఖచ్చితంగా 4500 కిలోలు అయితే రాదు. ఆ సమయంలో అప్పులు కూడా కోత ఎంత రావచ్చు అన్నది ఆ యొక్క పంటని చూసి కూడా చెప్పేసేవారు, అంచనా వేసేవారు. ఇప్పుడు ఈ యూతుడు ఏం చేశాడంటే, ఇతన్ని బాధ పెట్టడం మొదలు పెట్టారు జాబిర్ గారిని. నాకు మీ నాన్నగారు తీసుకున్నటువంటి అప్పు ఏదైతే ఇప్పుడే తీర్చాలి అంటే ఆయన అప్రాక్సిమేట్ వచ్చారు. వస్తే మీరు ఆ అప్పునన్నా కొంచెం తగ్గించండి, లేదంటే కొంచెం సమయం తర్వాత అప్పును తీర్చుకొని జాబిర్ గారికి సమయం ఇవ్వండి అంటే, నాకు అదంతా తెలీదు, ఇప్పుడే మీరు నా అప్పు తీర్చాలి, 4500 కిలోలు ఖర్జూరం ఏదైతే ఉందో అని చెప్పి. అప్పుడు ప్రవక్త వారు ఆయన యొక్క పంట ఏదైతే ఉందో ఆ పంటలో అంటే ఆ చేనులో తిరిగి అల్లాహ్తో దువా చేయగా తర్వాత వచ్చేటువంటి ఉల్లేఖనంలో ఏమవుతుందంటే, ఆ యూదుడికి కావలసిన 4500 కిలోల పంట వచ్చిందే కాక
ఇంకా ఒక 2000 పైగా కిలోలు ఎక్స్ట్రా కూడా ఆ కోతలో వచ్చిందంట, ఖర్జూరపు కోతలు. అంటే ప్రవక్త ఇస్లాం వారి జీవిత కాలంలో ఎన్నో అద్భుతాలను అలా ప్రసాదించుకున్నాడు. మనం ఆయన చరిత్రను చదివితే ప్రామాణికమైన ఆధారాలను బట్టి చదివినప్పుడు మనకు ఆ విషయాలన్నీ మనకి తెలుస్తాయి అన్నమాట. అలాగే చివరిగా నేను మీ ముందు ఒక వాక్యం ఏంటంటే, Inna kalkautsar pasal ilina piga madhari lashani kalkol kapatar. ఈ సూరాని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కౌసర్ అంటే ఒక కొలను మనకి పరలోకంలో మన ఆ సూర్య తాపానికి మనం హర్ష మైదానంలో ఉన్నప్పుడు మనకి ఎంతో దాహం వేస్తుంది. ఆ దాహాన్ని తీర్చడానికి గాను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక కొలను దగ్గర కౌసర్ అన్న కొలను దగ్గర కూర్చుని ఉంటారు. మరి ఎవరైతే విశ్వాసులు ఉన్నారో వాళ్ళ యొక్క చేతులు, వాళ్ళ యొక్క ముఖాలు చేసేటువంటి ఉజుకి గాను మెరుస్తూ ఉంటాయి అన్నమాట. వాళ్ళు ఆ దాహాన్ని తీర్చుకోవడం కోసము కౌసర్ దగ్గరికి వస్తారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గరికి. అయితే కొంతమంది దైవదూతలు ఏం చేస్తారంటే, కొంతమంది విశ్వాసం అంటే ఆ వస్తున్నటువంటి మనుషుల్ని వాళ్ళ చేతులు ముఖాలు మెరుస్తున్నాయి ఉజు వల్ల, కానీ ఆ మనుషులకి చేతులకు సంఖ్యలు వేసి వాళ్ళకి వెనక్కి తోయడం జరుగుతుంది. ఎందుకు దైవదూతలారా మీరు ఇలాగా నా దగ్గరికి వస్తున్నటువంటి నా సోదరుని మీరు వెనక్కి తోసేస్తున్నారంటే, దైవదూతలకు సమాధానం ఏం ఇస్తారంటే, ఓ ప్రవక్త మీకు తెలియదు, మీరు వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు మీ ధర్మంలో కొత్త కొత్త పోకడలను, కొత్త కొత్త బిదతులను, కొత్త కొత్త ఆచారాలను, లేనటువంటి ఆచారాలను ఉన్నటువంటిగా విధంగా చేసుకుని ఆచారాలు చేయడం మొదలు పెట్టారు. వీళ్ళు బిదతీలు, వీళ్ళు మీ కౌసర్ యొక్క నీటి తాగడానికి అడుగులు కాదని చెప్పి వాళ్ళని వెనక్కి తోసేస్తున్నామంటే ప్రాసెస్ వాళ్ళకి తోసేటి వాళ్ళకి వెనక్కి తోసేయండి అని చెప్పి ప్రాసెస్ జరుగుతుంది. అయితే ఒక కంక్లూజన్ గా నేను ఈ రోజు మీ ముందు పెట్టదలసిన విషయం ఏంటంటే, మనము మన జీవితంలో ఎవరిని ఆదర్శంగా తీసుకుంటున్నాము, ఎవరి యొక్క అడుగు జాడలలో నడుస్తున్నాము అన్న దాన్ని బట్టి మన సాఫల్యం అన్నది ఇహలోక పరలోక సాఫల్యం అనేది నిర్ధారితమై ఉంటుంది. ఒక రాజకీయ నాయకుడును, ఒక సినిమా యాక్టర్ను, ఒక స్పోర్ట్స్ పర్సన్ తీసుకుని మన ఆదర్శంగా జీవిద్దాము, మన హెయిర్ స్టైల్ అలాగే చేసుకుందాము, మన జీవితంలో వాళ్ళు సంపాదించిన విధంగా సంపాదిద్దామంటే నిజమైన సాఫల్యం అందులో లేదు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సాఫల్యానికి ఆదర్శమూర్తిగా ఒక జీవిత చరిత్రను ముందు పెట్టాడు. మీరు ఇహలోకంలో సుఖాలు సంతోషాలు పొందాలి, పరలోకంలో స్వర్గంలో ప్రవేశాన్ని పొందాలి అంటే మీ ముందు ఈ జీవితం ఉంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా క్వశ్చన్ పేపర్ ఇచ్చాడు, దాని ఆన్సర్స్ కూడా ఇచ్చాడు. చదివి ఎగ్జామ్ రాయడం వరకే మనం లేట్ చేస్తాం. మన ముందు మొత్తం సిలబస్ ఉంది. మనము ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జీవిత చరిత్రని చదవాలి, ఆదర్శమూర్తి యొక్క జీవిత చరిత్రని చదవాలి, అర్థం చేసుకోవాలి, దానిపైన ఆచరించేటువంటి భాగ్యం మనందరికీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రసాదించారు. ఆమేన్. మరియు విదాయత నుంచి షిర్క్ నుంచి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరినీ కాపాడుకోవాలి. ఆమేన్. ఈ పుస్తకము ఎన్నో రోజుల నుంచి మన మసీదులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నమాజ్ పుస్తకం ఎంతమంది మనం చదివాము. అందులో ప్రామాణికమైన హదీస్లను ఆధారం చేసుకుని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎలా నమాజ్ చేసేవారు. అలాగే చాలా పుస్తకాలు ఉన్నాయి. అర్-రహీకుల్ మక్తూమ్ అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జీవిత చరిత్ర గురించి పుస్తకాలు ఉన్నాయి. అటువంటి పుస్తకాలు చెప్పే విషయం ఏంటంటే, చదివామా చదవలేదా అనేది క్వశ్చన్ చేయట్లేదు. మన ముందు ఉన్నటువంటి రిసోర్సెస్ ని, పుస్తకాలని, ఈరోజు యూట్యూబ్ లాంటి విషయాల్లో ప్రామాణికమైన విషయాలను మనము ఎప్పుడైతే చదువుకుని తెలుసుకుని ఆచరిస్తామో మన జీవితం సాఫల్యము పదంలోకి నడుస్తుందని చెప్పి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ ఖురాన్, ఆయన పంపించినటువంటి ఖురాన్ మరియు ఆయన పంపించినటువంటి ఆదర్శమూర్తి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవిత చరిత్రపై అమలు పరిచేటువంటి భాగ్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్. వల్ల మా జీవితాలలో నువ్వు వెలుగును నింపు, వల్ల మా ఆరాధనల్లో నువ్వు బర్కత్ని ప్రసాదించు. ఏ ఆరాధనలను అయితే నువ్వు స్వీకరిస్తావో వాటి మీద అమలు పరిచేటువంటి భాగ్యాన్ని ప్రసాదించు. వల్ల బిదత్, షిర్క్, రియాకారి, ప్రదర్శన బుద్ధితో చేసేటువంటి ఆరాధన నుంచి మనందరినీ కాపాడు. వల్ల ప్రపంచ నలుమూలల విశ్వాసులు, ముస్లింలు ఎక్కడైతే దౌర్జన్యాలకు గురవుతున్నారో వాళ్ళందరినీ నువ్వు పరిరక్షించు, వాళ్ళకి విజయాన్ని ప్రసాదించు. వల్ల పరలోకంలో నీ ప్రవక్త వారి చేత కౌసర్ నీళ్లు తాగేటువంటి భాగ్యాన్ని మనందరికీ ప్రసాదించు. వల్ల మాకు స్వర్గంలో కుటుంబ సభ్యులతో సహా ప్రవేశాన్ని కల్పించు. నరక శిక్ష నుండి, కబర్ శిక్ష నుండి మమ్మల్ని అందరినీ కాపాడు. వల్ల నీ యొక్క ప్రవక్త యొక్క సంప్రదాయంపై నడిచేటువంటి ఆయన యొక్క మార్గదర్శకత్వంలో మేమందరం నడిచేటువంటి భాగ్యాన్ని మాకు ప్రసాదించు. వల్ల మా యొక్క అఖ్లాక్ ని, మా యొక్క క్యారెక్టర్ ని నువ్వు మంచి ఆదర్శంగా మా సమాజానికి కోసం చేయి. సుబ్హానక రబ్బిల్ ఇజ్జతి అమ్మా యసిఫూన్ వ సలామున్ అలల్ ముర్సలీన్ వల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ బిరహ్మతిక యా అర్హమర్ రహీమ్. إن الحمد لله نحمده ونستعينه ونستغفره ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا من يهده الله فلا مضل له ومن يضلله فلا هادي له وأشهد أن لا إله إلا الله وحده لا شريك له وأشهد أن محمدا عبده ورسوله. أما بعد فإن خير الحديث كتاب الله وخير الهدي هدي محمد صلى الله عليه وسلم وشر الأمور محدثاتها وكل محدثة بدعة
وكل بدعة ضلالة وكل ضلالة في النار. أعوذ بالله السميع العليم من الشيطان الرجيم من حمزه ونفسه ونفخه. إن الله وملائكته يصلون على النبي يا أيها الذين آمنوا صلوا عليه وسلموا تسليما. اللهم صل على محمد وعلى آل محمد كما صليت على إبراهيم وعلى آل إبراهيم إنك حميد مجيد. اللهم بارك على محمد وعلى آل محمد كما باركت على إبراهيم وعلى آل إبراهيم إنك حميد مجيد. عباد الله رحمني ورحمكم الله. إن الله يأمر بالعدل والإحسان وإيتاء ذي القربى وينهى عن الفحشاء والمنكر والبغي يعظكم لعلكم تذكرون. اذكروا الله يذكركم وادعوه ويستجب لكم ويذكر الله تعالى هؤلاء وجل وتقوى وذكروا الله يعلم ما تصنعون.